హలో గాయ్స్, వెల్కమ్ టు జేపీ డిజిటల్స్. సో లాస్ట్ క్లాస్లో మీకు వెబ్సైట్ డిజైనింగ్లో పేజెస్, థీమ్స్, మెనూస్ అండ్ కస్టమైజేషన్ అంటే ఏంటో చెప్పాను. సో పేజెస్, థీమ్స్, ఈ మెనూస్ కస్టమైజేషన్ గురించి మీరు ఎవరైనా క్లాస్ వినకపోతే మన కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు ఈ క్లాస్ అనేది క్లారిటీగా చూడొచ్చు. సో ఈరోజు పేజెస్ పేజెస్ అంటే మనకి ఏంటో అసలు మీకు పేజెస్ అనేది ఐడియా అనేది ఒకటి మీకు చూపిస్తాను. సో పేజెస్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనం ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్ తీసుకున్నాం. ఇది ఒక ఈ కామర్స్ వెబ్సైట్. సో ఈ ఫ్లిప్కార్ట్లో మొబైల్స్ అండ్ ట్యాబ్లెట్స్ అని ఉంది కదా, ఇదంతా ఒక పేజ్ మనకి. నెక్స్ట్ బేబీస్ అండ్ కిడ్స్లో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేజెస్. టీ షర్ట్స్ అనేది ఒక పేజ్, ఎథనిక్ వేర్ అనేది ఒక పేజ్, షార్ట్స్ అనేది ఒక పేజ్. షర్ట్స్ ఉంది, షర్ట్స్ క్లిక్ చేసాం. సో ఈ షర్ట్స్ సంబంధించి ఇదంతా ఒక పేజ్. ఇదంతా ఒక పెద్ద ఈ కామర్స్ వెబ్సైట్ కాబట్టి సో మెనీ నెంబర్ ఆఫ్ పేజెస్ అనేవి ఇందులో ఉంటాయి మనకి. అది ఒక సర్వీస్ వెబ్సైట్ చూద్దాం. ఫర్ సపోజ్ మన వెబ్సైట్ చూద్దాం, జేపీ డిజిటల్స్. సో మన వెబ్సైట్లో అయితే ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమైంది. ఫస్ట్ వచ్చేసి హోమ్ పేజ్. ఇదంతా ఒక పేజ్. ఈ పేజ్ అంతా హోమ్ అని ఒక నేమ్ ఇచ్చుకొని ఇదంతా హోమ్ పేజ్గా యూజ్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి అబౌట్ అస్. ఈ అబౌట్ అస్ పేజ్ ఇదొకటి. నెక్స్ట్ సర్వీసెస్ ఒకటి, కోర్సెస్, ఇదన్నీ నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేజెస్. సో ఇలా ఒక్కొక్క పేజ్ని మనం ఒక్కొక్క నేమ్ ఇచ్చుకొని దాన్ని హోమ్ ట్యాబ్లో అయితే పైన హెడర్లో అయితే ప్లేస్మెంట్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ఆల్ పేజెస్, వీటిని పేజెస్ అంటాం. సో ఇప్పుడు మీకు ఒక పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, దాని తర్వాత ఆ పేజెస్ క్రియేట్ చేసిన తర్వాత టీమ్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, టీమ్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత మెనూస్లోకి ఎలా రావాలి, మనం మెనూ ఎలా ఆర్డర్ చేసుకోవాలి, మనం ఇచ్చిన పేజెస్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలని ఈ మెనూస్లో చూపిస్తాను. నెక్స్ట్ కస్టమైజేషన్. మన వెబ్సైట్ మనం అనుకున్న డిజైన్లో కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సపోజ్ ఏదన్నా ఒక సర్వీస్ వెబ్సైట్ తీసుకున్నాం. సర్వీస్ వెబ్సైట్. సో ఒక సర్వీస్ వెబ్సైట్ వచ్చేసి మనం ఏదన్నా ఒక టెస్టింగ్ కోర్సుకి సంబంధించి ఒక వెబ్సైట్ చూద్దాం. టెస్టింగ్ కోర్స్. సపోజ్ ఈ టెస్టింగ్ కోర్స్ బిజినెస్ నేమ్ వచ్చేసి టెస్టింగ్ కోర్స్ అంటే ఇట్స్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఉంటుంది కదా, దాని గురించి ఒక వెబ్సైట్ అయితే చేద్దాం. సాఫ్ట్వేర్ టెస్టింగ్. సో ఇప్పుడు ఈ బిజినెస్ నేమ్ వచ్చేసి క్యూఏ ప్రో అకాడమీ అని ఇద్దాం. అంటే మన వెబ్సైట్ నేమ్ వచ్చేసి క్యూఏ ప్రో అకాడమీ. సో ఇప్పుడు ఈ క్యూఏ ప్రో అకాడమీకి మనం ఒక సర్వీస్ వెబ్సైట్ అనేది ఎలా పూర్తిగా క్రియేట్ చేస్తామో డే బై డే మీకు ప్రతి క్లాస్లో చూపిస్తాను. సో ఫస్ట్ మనం అనుకున్నది ఏంటి, పేజెస్. పేజెస్ అయితే క్రియేట్ చేయాలి. సో మీరు గెస్ ప్రకారం ఒక సాఫ్ట్వేర్ దానికి ఏదన్నా పేజెస్ అయితే ఫస్ట్ మెయిన్లీ హోమ్ పేజ్ అనేది మ్యాండేటరీగా ప్రతి సర్వీస్ వెబ్సైట్కి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అబౌట్ వాళ్ళ గురించి మనం అబౌట్ పేజ్లో రాస్తాం. నెక్స్ట్ అబౌట్ తర్వాత సర్వీసెస్, అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అనేది ఒక పేజ్ ఉండిద్ది. సర్వీసెస్ తర్వాత కాంటాక్ట్, వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ఒక పేజ్. సో బేసిక్గా ఈ 4 పేజెస్ అయితే మనం తీసుకుని ఇప్పుడు పేజెస్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి చూద్దాం. ఏంటది, హోమ్, అబౌట్, సర్వీసెస్ అండ్ కాంటాక్ట్. ఈ 4 యూస్ చేసి ఇప్పుడు మనం పేజెస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ పేజెస్ అనే ఆప్షన్ ఉండేది. ఈ పేజెస్లో ఆల్ పేజెస్ క్లిక్ చేసినా మనకి ఇంతకుముందు ఏదైనా పేజెస్ క్రియేట్ చేసి ఉంటే మనకి పేజెస్ అన్ని అక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ ప్రైవసీ పాలసీ శాంపిల్ పేజ్ అనేది మన మ్యాండేటరీగా వెబ్సైట్కి వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం యాడ్ పేజ్ చేయాలి. పేజెస్లో మనకి ఇక్కడ యాడ్ పేజ్ అనే ఆప్షన్ ఉండేది. సో ఇక్కడ యాడ్ పేజ్ మీద క్లిక్ చేసి పేజ్ టైటిల్, ఇక్కడ పేజ్ టైటిల్లో మనం ఫస్ట్ ఏం పేజ్ అనుకున్నాం, హోమ్ పేజ్. సో హోమ్ అని ఇస్తాను. హోమ్ అని ఇచ్చి ఇక్కడ పబ్లిష్ అనే ఆప్షన్ ఉండేది, మనం పబ్లిష్ చేద్దాం.
ఫస్ట్ పేజ్ నేమ్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను నేను, దాని తర్వాత లోపల కంటెంట్ అనేది ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే పేజెస్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఒక హోమ్ పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పేజ్ క్రియేట్ చేయాలి మనం. అప్పుడు ఇక్కడ యాడ్ పేజ్ అని, యాడ్ పేజ్ క్లిక్ చేసినాక ఇంకొక పేజ్ నేమ్ ఏం చెప్పాను, అబౌట్. అబౌట్ అనేది ఒక పేజ్. సో అబౌట్ కూడా సేమ్ పబ్లిష్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొక పేజ్, యాడ్ పేజ్ పైన క్లిక్ చేసి సర్వీసెస్, సర్వీసెస్, సో సర్వీస్ అనే పేజ్ ఒకటి తీసుకుని దాన్ని కూడా పబ్లిష్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పేజ్ మనం అనుకుంది కాంటాక్టర్స్. కాంటాక్ట్ అస్. సో ఫైనల్గా 4 పేజెస్ అయితే ఇక్కడ మనం క్రియేట్ చేసాం. ఒక్కసారి అయితే మనం వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం పేజెస్ అనేవి క్రియేట్ అయినాయో లేదో. జస్ట్ రీఫ్రెష్ ఇట్. చూడండి ఇక్కడ అబౌట్, కాంటాక్టర్స్, హోమ్ పేజ్, శాంపిల్ పేజ్, సర్వీస్, మనం క్రియేట్ చేసిన పేజెస్ అన్నీ అయితే ఇక్కడ క్రియేట్ అయింది. ఒకసారి వర్డ్ ప్రెస్ వెబ్సైట్లో కూడా చెక్ చేద్దాం. పేజెస్లో మీకు ఎలా చెప్పాను, పేజెస్ అన్ని చెక్ చేయాలంటే ఆల్ పేజెస్, ఆల్ పేజెస్లోకి వెళ్ళి చూస్తే మనం పేజెస్ ఏమేమి క్రియేట్ చేసామో ఇక్కడ కనిపిస్తాయి. చూడండి అబౌట్, కాంటాక్టర్స్, హోమ్, ప్రైవసీ పాలసీ ఆల్రెడీ మ్యాండేటరీగా వచ్చింది, శాంపిల్ పేజ్ వచ్చింది, నెక్స్ట్ సర్వీసెస్. 4 పేజెస్ మనం క్రియేట్ చేసాం. 1 2 3 అండ్ 4, 4 పేజెస్ అయితే మనం క్రియేట్ చేసాం. సో పేజెస్ అయిపోయినాయి. తర్వాత నెక్స్ట్ పేజెస్ తర్వాత ఏమనుకున్నాం, థీమ్స్. ఇక్కడ పేజెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మనకి. పేజెస్ ఫినిష్. అండ్ నెక్స్ట్ వచ్చేసి థీమ్స్. ఇప్పుడు థీమ్స్, థీమ్స్ అనేది మనం, థీమ్ అనేది లేకుండా మనం ఫస్ట్ వెబ్సైట్ అనేది అయితే క్రియేట్ చేయలేము. దీనికైతే ఇప్పుడు థీమ్ ఏం లేదు, ఇది బ్లాంక్గా ఉంది. సో ఇలా బ్లాంక్గా అయితే చూపిస్తుంది. నేను థీమ్స్లోకి వెళ్ళి చూపిస్తాను. వర్డ్ ప్రెస్ వెబ్సైట్లో మనకి థీమ్స్ అని ఉంటాయి. ఇక్కడ అపీరెన్స్, అపీరెన్స్ ఉంది కదా, ఈ అపీరెన్స్లో థీమ్స్ అని ఉంటాయి. మ్యాండేటరీకి ఏదో ఒక థీమ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. వితౌట్ థీమ్ మనం ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేయలేము. సో ఇప్పుడు ఇక్కడ అస్త్రా థీమ్ ఉంది, దీన్ని యాక్టివేట్ చేద్దాం. ఓకే, మనం సాఫ్ట్వేర్ తీసుకున్నాము. ఇది ట్రై చేద్దాం. ప్యాటర్న్ ఎడ్యుకేషన్ అని ఉంది కదా, ఈ థీమ్ని అయితే ఒకసారి ట్రై చేద్దాం. యాక్టివేట్. ఓకే, ఇదైతే యాక్టివేట్ అయింది. ఒకసారి మనం వెబ్సైట్ రిఫ్రెష్ చేసి చూద్దాం. చూడండి నేను థీమ్ ఇప్పుడు సెలెక్ట్ చేశాను, అక్కడ యాక్టివేట్ చేశాను, థీమ్ అనేది మనకు వచ్చేసింది. హోమ్, అబౌట్, ఇది ఇక్కడ ఏం చూపిస్తుంది, వాళ్ళ థీమ్కి సంబంధించిన పేజెస్ అయితే ఇక్కడ చూపిస్తుంది. దీన్ని అయితే ఇప్పుడు మనం ఎడిట్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ అది మెనూస్లో చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి థీమ్లో, కాబట్టి థీమ్లో ఉన్నాము కాబట్టి థీమ్, ఒక థీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ థీమ్కి రిలేటెడ్ అన్ని మనం ఏం చేయకుండా ఇలా వచ్చేస్తుంది. ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ ఆఫ్ వెబ్సైట్ ఉంటే మీరు ఈ థీమ్ని ఎడిట్ చేసుకుంటూ ఉంటే సరిపోయింది. లేదంటే ఫ్రమ్ మనకి ఎలా నచ్చితే అలాగైనా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మోడల్ థీమ్ అంతా ఎలా క్రియేట్ అయిపోయింది. ఇందులో అబౌట్కి వెళ్ళి చూద్దాం. సో ఇవైతే వర్క్ అవ్వట్లేదు వీళ్ళ థీమ్లో, జస్ట్ హోమ్ పేజ్ ఒకటే వర్క్ అవుతుంది. సో ఇలా మనం థీమ్స్ అనే ఆప్షన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. ఈ థీమ్స్ని కావాలంటే యాక్టివేట్ చేసుకోవచ్చు. బేసిక్ అయితే ఒక థీమ్ అయితే మనం కంపల్సరీ యాడ్ చేసిన తర్వాతే మనకి మెనూ ఆప్షన్ కానీ అవన్నీ వస్తాయి. అప్పుడు మనం మెనూస్ చేంజ్ చేసుకుని మనకి నచ్చినట్టు థీమ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి థీమ్ అనేది కూడా ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. థీమ్ అనేది మ్యాండేటరీ. సో నెక్స్ట్ వచ్చేసి మెనూస్. మెనూస్ అనేది ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ అపియరెన్స్లో సో ఇక్కడ అపియరెన్స్లో మీకు మెనూస్
మెనూస్ అనే ఆప్షన్ ఉంది. అంటే మనం థీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతే మనకి మెనూస్ అనే ఆప్షన్ వచ్చింది. నేను ఇప్పుడు మినిమైజ్ థీమ్లోకి దాన్ని కన్వర్ట్ చేశాను. మనకు ఆ థీమ్ మెనూస్ వర్క్ అవ్వట్లేదు ఈ థీమ్. సో మినిమైజ్ని యాక్టివేట్ చేసి ఇందులో అపియరెన్స్లో మనకి మెనూ అనేది వచ్చింది. ఈ మెనూ తర్వాత మనం ఏం చేస్తాం, కస్టమైజేషన్ చేస్తాం. ఇక్కడ కస్టమైజేషన్. సో ఇప్పుడు మనం మెనూస్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మెనూస్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ తీసుకున్న పేజెస్ అయితే ఇవి యాక్టివ్లో లేవు. సో ప్రజెంట్ మనం యాక్టివ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక మెనూ అనేది క్రియేట్ చేయాలి. సో నేను హెడర్ అని ఒక మెనూ క్రియేట్ చేస్తాను. ఇక్కడ మెనూ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు పేజెస్ అనేవి మనకి యాక్టివ్లో వచ్చినాయి. సో మనకి ఏ పేజెస్ కావాలి అని చెప్పి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి నా హోమ్ పేజ్, అబౌట్, సర్వీస్, కాంటాక్ట్, ఈ 4 పేజెస్ కాబట్టి నేను ఈ 4 పేజెస్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యాడ్ టు మెనూ అనేది క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకి 4 పేజెస్ అనేవి వచ్చాయి. సేవ్ మెనూ చేశాను. హెడర్ అనే నేమ్తో నేను ఈ మెనూ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు మన వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం మన పేజెస్ అనేవి వచ్చాయో లేవో. సో ఇక్కడ మన పేజెస్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి ఈ థీమ్లో. హోమ్, అబౌట్, కాంటాక్టర్స్, శాంపుల్ పేజ్, సర్వీసెస్. ఈ హోమ్ అనేది ఈ థీమ్కి రిలేటెడ్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చింది. దీన్ని మనం చేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం మెనూస్ అనేది హోమ్, అబౌట్, కాంటాక్ట్, శాంపుల్ పేజ్, సర్వీస్ ఇలా ఉంది. నాకు ఆర్డర్ చేసుకోవాలి హోమ్, అబౌట్, తర్వాత నాకు సర్వీసెస్ రావాలి, దాని తర్వాత కాంటాక్టర్స్ పేజ్, దాని తర్వాత శాంపుల్ పేజ్ అలా రావాలి. సో ఇప్పుడు నేను దాన్ని ఆర్డరింగ్ చేసుకోవాలంటే ఇక్కడ హోమ్ దీన్ని జస్ట్ ఇలా పట్టుకొని డ్రాగ్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ మీకు ఏం కావాలి అబౌట్, సో దీన్ని ఇలా డ్రాగ్ చేయండి అబౌట్. నెక్స్ట్ సర్వీసెస్ని ఇలా డ్రాగ్ చేయండి. నెక్స్ట్ కాంటాక్టర్స్. సో ఇలా మనకి పేజెస్ కావాలి కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకొని సేవ్ మెనూ చేయండి. ఇప్పుడు మనకు ఆర్డర్లో హోమ్, అబౌట్, సర్వీస్, కాంటాక్ట్ ఈ ఆర్డర్ అనేది రావాలి మనకి. ఒకసారి రిఫ్రెష్ చేసి వద్దాం వెబ్సైట్కి వెళ్ళి. ఇవి థీమ్కి రిలేటెడ్ ఉన్నవి కాబట్టి సో ఇక్కడ మనం చెక్ చేయాలి. ఇక్కడ వచ్చినాయి మన పేజెస్, ఇది ఆల్రెడీ థీమ్లో ఉన్నవి. సో హోమ్, అబౌట్ చూడండి మనకి ఇక్కడ ఆర్డర్ అనేది వచ్చింది. హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్టర్స్ మనం క్రియేట్ చేసుకున్న ఆర్డర్ అయితే ఇక్కడ వచ్చింది. సో ఇలా మనకు థీమ్స్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళ థీమ్కి రిలేటెడ్వి ఉంటాయి. సో మన పేజెస్ కూడా ఉంటాయి. అందుకని నేను మీకు ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఒక హెడర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇలా ఒక హెడర్లో మన నేమ్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ నేను మీకు మెనూ అనేది ఎలా క్రియేట్ చేయాలి కాబట్టి చూపిస్తున్నాను, కాబట్టి ఒక థీమ్ని అయితే యాక్టివేట్ చేసుకుని చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వన్ మీకు మెనూస్ కూడా కంప్లీటెడ్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కస్టమైజేషన్. ఒక వర్డ్ ప్రెస్ని మనం ఎలా కస్టమైజ్ చేయాలి అనేది చూపిస్తాను ఇప్పుడు. సో మనం వర్డ్ ప్రెస్ వెబ్సైట్కి వెళ్ళినాక ఇక్కడ మనకు కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కస్టమైజ్ సెలెక్ట్ చేసుకొని సో ఈ కస్టమైజ్లో మనం ఇప్పుడు ఇక్కడ మీకు హోమ్ పేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే ఎవరు లేటెస్ట్ పోస్ట్ అంటే మీ లేటెస్ట్ పోస్ట్ ఏది వస్తే అది మీకు మెయిన్ డిస్ప్లేలో కనిపించింది. ఇది బ్లాగ్స్ అనేది మనకి యూస్ అయ్యింది. లేదా స్టాటిక్ పేజ్, మీరు స్టాటిక్ పేజ్ ఏది పెట్టాలనుకుంటున్నారు అంటే మీ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే ఏ పేజ్ పెట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను కొన్ని పేజెస్ ఇచ్చాను, హోమ్, అబౌట్, కాంటాక్ట్. ఇప్పుడు నాకు ఓపెన్ అవ్వగానే హోమ్ పేజ్ కావాలి కాబట్టి నేను హోమ్ పేజ్ క్లిక్ చేసుకొని, అంటే నాకు ఓపెన్ అవ్వగానే ఇప్పుడు ఈ హోమ్ పేజ్ అనేది డిస్ప్లే అయింది. సో అలా నేను పేజెస్ అనేది పెడతాను. ఇక్కడ స్టాటిక్ పేజ్గా హోమ్ పేజ్ అనేది సెట్ చేసుకున్నాను. ఇది మనకు వచ్చేసి హోమ్ పేజ్ సెట్టింగ్స్.
అంటే మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ వెబ్సైట్ మెయిన్ ఇంటర్ఫేస్ ఏ పేజ్ అయితే ఉండాలో, సో అది ఇక్కడ మీరు హోమ్ పేజ్ సెట్టింగ్స్లో హోమ్ పేజ్లో మీరు ఏది ఉండాలో ఇప్పుడు నేను హోమ్ సెలెక్ట్ చేసుకున్నాను. లేదు మీకు అబౌట్ కావాలి, అబౌట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా మీకు ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా బ్లాగ్స్ డిస్ప్లే అవ్వాలి, మీ లేటెస్ట్ పోస్ట్ డిస్ప్లే అవ్వాలంటే ఈ ఆప్షన్ యువర్ లేటెస్ట్ పోస్ట్. సో ఇలా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సైట్ ఐడెంటిటీ. ఈ సైట్ ఐడెంటిటీలో మీ లోగో లేదా టైటిల్ నేమ్, ట్యాగ్ లైన్, సైట్ ఐకాన్ ఇవన్నీ మీరు ఇక్కడైతే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లోగో చేసి చూపిస్తాను ఎగ్జాంపుల్గా. ఇప్పుడు మన లోగోనే తీసుకుందాం. సో జేపీ డిజిటల్స్లో ఈ లోగో తీసుకుందాం. ఓకే, లోగో యాడ్ చేశాను. ఇక్కడ లోగో సైజ్ క్రాప్ చేసుకోమంటుంది. చూడండి ఇక్కడ మనకి సైట్ టైటిల్ ఇంత ఇక్కడ క్యూఏ ప్రో అకాడమీ అని కనిపించింది మనకి. ఇప్పుడు ఏం కనిపిస్తుంది? లోగో, మన లోగో అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చి సైట్ టైటిల్ నేమ్ క్యూఏ ప్రో అకాడమీ అనేది మనకి ఇక్కడ ఈ ప్లేస్లో అయితే వస్తుంది. నెక్స్ట్ సైట్ ఐకాన్ అంటే మీకు ఇప్పుడు ఎక్కడ అప్లోడ్ అయ్యిందో మీకు క్లారిటీగా మీరే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మన జేపీ డిజిటల్స్ లోగో సైట్ ఐకాన్ క్రాప్ ఇమేజ్. చూసారా? ఇక్కడ ఈ ప్లేస్లో అయితే చేంజ్ అయింది మన సైట్ ఐకాన్. వర్డ్ ప్రెస్ వాడికి ఏముంది? వర్డ్ ప్రెస్ ఐకాన్ ఉంది. బ్లూ హోస్ట్ ఐకాన్ ఉంది. ఫ్లిప్కార్ట్ ఐకాన్ ఉంది. సో అలా మన పేజ్కి క్యూఏ ప్రో అకాడమీకి సంబంధించి నా దగ్గర లోగో లేదు కాబట్టి మన లోగో ఇచ్చి మీకు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూపించాను. మన జేపీ డిజిటల్ ఛానల్ లోగో ఇక్కడ ఇలా డిస్ప్లే అయ్యింది. సో మెయిన్లీ మన టైటిల్ నేమ్ కానీ, లోగో డిస్ప్లే అవ్వడానికి కానీ, సైట్ ఐకాన్ డిస్ప్లే అవ్వడానికి కానీ, సో ఇవన్నీ మనం ఇక్కడ ఈ ప్లేస్లో కానీ ఇక్కడ కానీ మన టైటిల్ నేమ్ ఇవన్నీ యూజ్ చేయడానికి మనం ఒక సైట్ ఐడెంటిటీ అనేది యూజ్ చేద్దాం కాబట్టి ఇక్కడ మనం చేంజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ అలాగే కలర్స్ కానీ, సైట్ కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమంటారు, ఇక్కడ బ్లాక్ ఉంది. ఇలా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. హెడర్లో ఇమేజ్ తో ఇక్కడ లోగో లాగా ఇది మన హెడర్ అంటాం దీన్ని. సో ఇలా ఏమన్నా మనకి ఇమేజ్ కావాలా లేదా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలా, హోమ్ పేజ్ సెట్టింగ్స్ చూపించాను. సో ఇలా థీమ్ ఆప్షన్స్, థీమ్లో మీకు హోమ్ పేజ్లో ఏదైనా బ్లాగ్స్ ఇలా రావాలి, నాకు సైడ్ ఇలా ఫోటో వచ్చి ఇలా సైడ్ బ్లాగ్ రావాలి, ఇమేజ్ స్లైడర్ ఉండాలి, ఇవన్నీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి, మీకు క్లారిటీగా అన్నీ అర్థమవుతాయి. సో ఇక్కడ నేను ఏవైతే ఇవన్నీ చేంజెస్ చేశానో ఫైనల్ ఇక్కడ పబ్లిష్ చేసుకుంటాను. పబ్లిష్ చేసిన తర్వాత ఇలా క్యాన్సిల్ చేసుకున్నాను. ఇప్పుడు మన వెబ్సైట్కి వెళ్ళి రీఫ్రెష్ చేసి చూస్తే మనం ఏమేమి చేసాం అన్ని ఇక్కడ క్లైమ్ చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం పేజెస్ క్రియేట్ చేసాం. హోమ్ పేజ్, అబౌట్, సర్వీస్, కాంటాక్ట్, ఈ 4 పేజెస్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఒక థీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇదిగో చూడండి, ఇది ఒక థీమ్. ఈ థీమ్ని ఇదంతా ఒక థీమ్ అంటాం. దీన్ని ఒక థీమ్గా సెలెక్ట్ చేసుకున్నాం. దీని తర్వాత మనం ఏం చేసాం? థీమ్ అయిపోయింది. థీమ్ తర్వాత మెనూస్ ఒక మెనూని క్రియేట్ చేసాం. దాని ఆర్డర్ ఎలా చేసాం? నాకు హోమ్ తర్వాత అబౌట్ కావాలి, అబౌట్ తర్వాత సర్వీసెస్, కాంటాక్ట్, ఇది ఆర్డర్ చేసుకున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి కస్టమైజేషన్, అంటే మన లోగో, సైట్ ఐకాన్ ఇవన్నీ కస్టమైజ్ చేసాను. ఇక్కడ నా లోగో పెట్టుకున్నాను, ఇక్కడ సైట్ ఐకాన్ పెట్టుకున్నాను, టైటిల్ నేమ్ క్యూఏ ప్రో అకాడమీ అని ఇక్కడ ఇచ్చాను. సో ఇదంతా మనం చేసాం. పేజెస్, థీమ్స్, మెనూస్, కస్టమైజేషన్. సో మెయిన్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఈ ఫోర్ అయితే మనం క్రియేట్ చేసాం. ఇక్కడ నుంచి మన వెబ్సైట్ని ఎలా కస్టమైజ్ చేసుకుంటాం, నెక్స్ట్ ఎలా ఎడిట్ చేసుకుంటాం, ఎలా డిజైన్ చేసుకుంటాం అనేది మెయిన్ మన థింకింగ్ పవర్లో ఉంటుంది. సో నేను ఒక 2-3 పేజెస్ అయితే మీకు డిజైన్ చేసి చూపిస్తాను. దాని తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక ఐడియా అనేది మీకు వచ్చింది. సో ఇప్పుడు మెయిన్లీ మనకి 4 పేజెస్ అయిపోయినాయి. సో మీరు ఇంకొకటి అయితే గమనించారు, ఏదన్నా ఒక వెబ్సైట్లో ఫ్రీ సర్వీసెస్ ఉంది, దీని కింద మనకి ఒక చిన్న ట్యాబ్స్ లాగా వచ్చి ఈ సర్వీసెస్ దీని కింద మనకి సమ్ సర్వీసెస్ దీని కింద సమ్ సర్వీసెస్ అనేవి వచ్చింది. అలా మీరు ఎక్కడన్నా ఏదో ఒక వెబ్సైట్లో మీరు అయితే గమనించుంటారు. సో అది ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి.
ఇవన్నీ పేజెస్ అన్నాను కదా. సో మన నెక్స్ట్ పేజ్లో కూడా ఒక పేజ్ అనేది క్రియేట్ చేయాలి. అప్పుడు మనం వర్డ్ప్రెస్లోకి వెళ్ళి మళ్ళీ పేజెస్ క్రియేట్ చేద్దాం. ఒక 2 పేజెస్, ఎవ్రీథింగ్ పేజెస్. మనం ఏది కొత్తగా క్రియేట్ చేయాలని ఒక పేజ్ తీసుకొని అందులో చేయటమే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఇక్కడ నుంచి మీరు పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, ఇక్కడ నుంచి మీరు పేజ్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఇవైతే పేజెస్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ పేజెస్లో యాడ్ పేజ్ క్లిక్ చేసినాక ఇక్కడ మనకి సపోజ్ సర్వీసెస్లోనే సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మాన్యువల్ టెస్టింగ్ అని ఒక పేజ్ ఉంది. దీన్ని పబ్లిష్ చేసాం. నెక్స్ట్ ఇంకొక పేజ్, ఈ యాడ్ పేజ్లో నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఆటోమేషన్ టెస్టింగ్. ఓకే, ఇప్పుడు ఈ 2 పేజెస్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ వర్డ్ప్రెస్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ 2 పేజెస్ని మనం ఎక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 పేజెస్ అనేవి ఫస్ట్ క్రియేట్ అయినాయి చూద్దాం. ఆటోమేషన్ టెస్టింగ్ క్రియేట్ అయింది, మాన్యువల్ టెస్టింగ్ క్రియేట్ అయింది. నెక్స్ట్ మనకి నేను చెప్పినట్లు ఈ సర్వీసెస్లో మీకు కింద డ్రాప్ డౌన్లో రావాలి నెక్స్ట్ 2. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇదంతా మనం మెనూస్ కదా, మెనూస్లో తీసుకున్నప్పుడు మెనూస్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ మెనూస్ మీకు ఎప్పుడైనా అపియరెన్స్లోనే థీమ్స్ కానీ మెనూస్ కానీ కస్టమైజేషన్ కానీ ఉంటుంది. మనం థీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతే మీకు మెనూస్ అండ్ కస్టమైజేషన్ ఆప్షన్ అనేది వచ్చింది. సో మనం ఆల్రెడీ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అపియరెన్స్లో థీమ్స్ కింద మనకు మెనూస్, ఇక్కడ మెనూ అనే ఆప్షన్ ఉంది. సో ఈ మెనూస్లో మన పేజెస్ అయితే ఇక్కడ మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చాయి కదా. సో వీటిని సర్వీసెస్ కింద చేసుకోవాలని చెప్పాను. ఇప్పుడు తీసుకెళ్ళి సర్వీసెస్ కింద ప్లేస్ చేశాను. ఆటోమేషన్ కింద సేవ్ చేశాను, మాన్యువల్ కింద ఆటోమేషన్ పెట్టాను. ఇప్పుడు మీ గెస్ ప్రకారం మీ సర్వీసెస్ కింద మాన్యువల్ ఆటోమేషన్ వచ్చింది అని అనుకుంటారు. సో చూపిస్తాను ఒకసారి చూడండి. సేవ్ మెనూ చూడండి ఏమైంది, సైడ్ వచ్చింది. సర్వీసెస్ తర్వాత మాన్యువల్ టెస్టింగ్, దాని తర్వాత ఆటోమేషన్, ఇలా 1 by 1 మనకు అలా కాదు, సర్వీసెస్ కింద రావాలి. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే మెనూస్లో ఈ ఆటోమేషన్ మాన్యువల్ టెస్టింగ్ని కొంచెం సైడ్కి ఇలా ఇలా ప్లేస్ చేయండి. దీని కింద సబ్ ఐటమ్ ఇది అయ్యింది. అప్పుడు నెక్స్ట్ దీన్ని కూడా సేమ్ అలానే ప్లేస్ చేయండి, ఆటోమేషన్ టెస్టింగ్. ఇప్పుడు చూద్దాం ఒకసారి. సేమ్ మెనూ, నెక్స్ట్ రీఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు చూడండి మనకి సర్వీసెస్ డ్రాప్ డౌన్ వచ్చింది. సర్వీసెస్ డ్రాప్ డౌన్ కింద మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్. చూసారా, సర్వీసెస్ అనేది డ్రాప్ డౌన్ కింద వచ్చింది. లేదు ఈ మాన్యువల్ టెస్టింగ్ పక్కన ఇంకొకటి కావాలి మీకు, ఈ మాన్యువల్ టెస్టింగ్ దీని కింద ఇంకో సబ్ ఐటమ్ ఉండాలి. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు మీరు, మళ్ళీ పేజెస్ క్రియేట్ చేసుకొని పేజెస్ క్రియేట్ అయిన తర్వాత మెనూస్లోకి వచ్చి ఈ మాన్యువల్ టెస్టింగ్ కింద కొంచెం మళ్ళీ స్పేస్ ఇచ్చి పక్కన పెడతారు. ఇప్పుడు సపోజ్ ఈ కాంటాక్టర్సే ఉంది, ఇదిగోండి ఇలా ఇలా పెడతారు. అప్పుడు మాన్యువల్ టెస్టింగ్ కింద ఇంకోటి వచ్చింది. ఇప్పుడు సేవ్ చేసి చూపిస్తాను. చూడండి సర్వీసెస్ కింద మాన్యువల్ టెస్టింగ్కి రిలేటెడ్ సబ్ ఐటమ్ కాంటాక్టర్స్ ఇంకోటి వచ్చింది చూసారా. సో అలా మనం ఒక మెనూలో సబ్ ఐటమ్స్ అనేది ఇలా క్రియేట్ చేసుకుంటాం. బ్యాక్ కాంటాక్టర్ సపరేట్గా పెట్టేస్తున్నాను. సో ఇలా మనం ఫస్ట్ వచ్చేసి పేజెస్ అండ్ పేజ్ తర్వాత థీమ్స్, మెనూ, కస్టమైజేషన్, మనం ఇలా ఏ వెబ్సైట్ అయినా సర్వీస్ వెబ్సైట్ రిలేటెడ్ ఏది చేయాలన్నా ఫస్ట్ ఈ 4 స్టెప్స్ అయితే మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి. దాని తర్వాత నెక్స్ట్ మన డిజైనింగ్ అనేది స్టార్ట్ చేసుకుందాం. సో డిజైనింగ్ స్టార్ట్ చేయడానికి మీకు ఒక ప్లగ్ఇన్ అయితే యూస్ అయ్యింది. సో ఆ ప్లగ్ఇన్ అనేది ఏంటి, అది ఎలా డౌన్లోడ్ చేయాలి, దాని తర్వాత దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ చేసుకుని దాని హెల్ప్తో మనం ఎలా డిజైన్ చేయాలనేది మీకు మొత్తం పేజ్ బై పేజ్ క్లారిటీగా వీడియో బై వీడియో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇఫ్ యూ like my contents, please subscribe the JP Digital channel for more information. Thank you. బాబాయ్ ఆగగు, వీడియో నీకు నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయ బాబాయ్. మన తెలుగు కంటెంట్ని సపోర్ట్ చేయండి. జేపీ డిజిటల్స్ ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకొస్తుంది. బాయ్ బాయ్ బాబాయ్.